మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నాం. ఎట్లుంది ఇప్పుడు వ్యవసాయం పనులు నడుస్తున్నాయి? ఏం నడుస్తున్నాయి? వ్యవసాయం పనులు నడుస్తున్నాయి, ఉపాధి పని కూడా నడుస్తున్నది. వ్యవసాయం పనులు ఇప్పుడు వర్షాకాలం చివరికి వచ్చింది కాబట్టి వ్యవసాయం పనులు అన్ని తగ్గుముఖం పట్టినాయి. ముందు టీఆర్ఎస్లు ఉంటుంది, 2012లో ఉద్యమం చేసినాం, అప్పుడు ఎవరు లేరు. 12 ఏళ్ళు ఎదురు చూసినాం, వల్ల ఈ 6 నెలలం గానే ఉన్నాం. మార్పు కోసం అని ఎమ్మెల్యే ఎలక్షన్ వల్ల పార్టీ మారినాం. 12 ఏళ్ళు సేవ చేసినాం పార్టీకి. ఇదే అంగి లుంగి ఉన్నది. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రఘునందన్ రావు బీఆర్ఎస్ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఉండే. ఈ రచ్చబండ కార్యాలు పెద్ద గడబడి జరిగి మన పోలీసు వాళ్ళు లాఠీచార్జీలు చేస్తే కూడా ఆయన పట్టించుకోలేడు. మెదక్ ఇన్ఛార్జి ఉండి కూడా, పార్టీకి ఇన్ఛార్జి ఉండి కూడా ఆయన ఏం పట్టించుకోలేడు. ఆయనే సాయించి చేసినాం, పని అన్ని చేసినాం, 2 సార్లు గెలిపించినాం, ప్రభుత్వం కూడా ఏర్పడ్డది, ఏం కాలేదు. 7 కూడా గానే ఉన్నది. ఈ ఓట్లు వేస్తే ఎవరికి పోతారు అంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఏమైతుంది? మేము రాహుల్ గాంధీ గెలుస్తారని అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చూస్తున్నాం. మా ఆశ కూడా అదే ఉన్నది. కారణం ఏంటి? ఇప్పుడు మా ఊళ్ళో 12 ఇందిరమ్మ ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడే ఆ ఇందిరమ్మ ఇండ్లు కానీ అది కానీ ఇది కానీ వచ్చినాయి. మిగతా మధ్యన 9.5 ఏళ్ళు ఏం కాలేదు రైతులు. అట్లా అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఏమన్నా మెరుగుపడుతుందేమో రైతులకు ఈతలకు. నీళ్ళమ్మది అయితే ఇప్పుడు మంచిగానే ఉన్నాడు, ఆయన కూడా మంచి అందరు కలుపుకోవే స్వభావమే. ఈ ఊళ్ళో అయితే ఎక్కువ మట్టుకు 75% కాంగ్రెస్కే ఉంటుంది. ఆయనకు అనుగుణంగా నడుస్తాం. మాకు ఏది వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏమొచ్చినా వాళ్ళు చెప్పింది తింటారు. వాళ్ళు అన్ని విధాలా సాయం చేస్తారు పబ్లిక్ కూడా. ఏం అవసరం ఉన్నాయి ఇప్పుడు? సెంట్రల్ రాహుల్ గాంధీ వస్తే ఏం చేస్తారు? తెలంగాణకి ఏమవుతుంది, దేశానికి ఏమవుతుంది? తెలంగాణకి అన్ని ఏమని కాదు, 2 సార్లు ఇచ్చినాం కదా అవకాశం బీజేపీకి. వీళ్ళు రైతులకు చేసింది ఏం లేదు. మాకు అప్పుడు అయింది ఎరుకున్నది కాబట్టి ఆ ఉద్దేశంలో అవుతుండొచ్చు అని. ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని తిరుగుతున్నాయి కదా వెహికల్స్, తెలుసా? ఇప్పుడు ఏం ఎలక్షన్స్ అవుతున్నాయి? ఎంపీలు ఎవరు నిలబడ్డారు ఎంపీకి మన దగ్గర? ఇప్పుడు మెదక్ ఎంపీ నిలబడ్డారు కదా, నీలమ్మదు. ఏ పార్టీ నీలమ్మదు? కాంగ్రెస్. టీఆర్ఎస్ నుంచి ఎవరు? టీఆర్ఎస్ నుంచి నేను అంత అబ్జర్వ్ చేయలేను. నేను తిరుగుతున్నాయి వెహికల్స్ తిరుగుతున్నాయి. ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు ఊర్లో మీరు కానీ? లేకపోతే మేమేం అనుకోము, ఎవరు వచ్చినా మాకు అంతే. మాకు ఎవరు వచ్చినా ఈ కష్టం అయితే తప్పదు అంతే. ఒకళ్ళేమో ఏమంటారు, టీఆర్ఎస్ వస్తే మంచిదని ఎవరు అంటారు, కాంగ్రెస్ వస్తే మంచిదని ఎవరు అంటారు, బీజేపీ వస్తే మంచిదని ఎవరు అంటారు. ఎవరు వాళ్ళు స్వార్థం చూసుకుంటారు, సీటు చూసుకుంటారు, డబ్బు సంపాదించడానికి వాళ్ళు ఆలోచన. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ ఎట్లాంటి చర్చ జరుగుతుంటుంది, సమస్యల మీద ఎట్లా వీళ్ళంతా మాట్లాడుకుంటారో తెలుసుకుందాం. చెప్పండి, ఏంది అసలు సంగారెడ్డిలో ఏం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఎలక్షన్స్ టైం నడుస్తుంది కదా, ఎట్లా చర్చ జరుగుతుంటుంది మీ మధ్య? సమస్యలు ఏంటంటే వివిధ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయం చేస్తున్నట్టు కనబడుతుంది. సేవా దృక్పథంతో ఏ పార్టీ కనబడతలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వము అది చేసింది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం, వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి అది చేస్తున్నాయి. కాబట్టి సమస్యలను పరిష్కారం చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం అనే దృక్పథం గత ప్రభుత్వం ఏమి చేయలేదు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చారంటే ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలి, చేంజ్ చేస్తే కొద్ది అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతోటి ప్రజలు ఈ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అవకాశం ఇచ్చిన తరుణంలో ఇప్పుడు అంత స్పీడ్గా అయితే డెవలప్మెంట్ జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదంటే గత ప్రభుత్వము చేసిన అప్పులు, గత ప్రభుత్వాలు చేసిన కుంభకోణాలు, అలాంటి దాన్ని సెట్ చేయడానికే ఈ ప్రభుత్వానికి టైం సరిపోతుంది. ఇప్పుడు 4-6 పథకాలు అన్నారు. పథకాలు చేయడంలోనే ప్రతి ఒక్క దానికి ఆర్థిక సమస్య ముడిపడి ఉంది కాబట్టి కొద్దిగా ఈ ప్రభుత్వానికి టైం పడుతున్నది. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే అవుతుంది కానీ మెల్లంగా అవుతుంది అభివృద్ధి అని. ఇది కొద్ది ప్రభుత్వం మీద కొద్దిగా అవగాహన. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈ సందర్భంలో ఏం చర్చ జరుగుతుంటది? కేంద్రంలో కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. ఏం చేస్తారు? ఇప్పుడు ఈ అభివృద్ధి అనేది ఏం జరుగుతలేదు కదా. ఒక రామ మందిరం అని అంటున్నారు కానీ వేరే ఏం అభివృద్ధి చెందుతలేదు అంటున్నారు ప్రజలంతా. ఎట్లా ఉంది ఫైనాన్షియల్ స్టాటస్? ఎట్లా ఉంది గత 10 ఏళ్లలో? ఇప్పుడు ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే ఈ ఉచితాలు అనేది ప్రజలకు ఫస్ట్గా బంద్ చేసేయాలి. ఎందుకు అంటే ఈ ఉచితాల వలన పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ అనేది ఆలోచన ఎవరికి చేయాలంటే వృద్ధాప్యంలో ఉన్నవారికి, ఈ ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళకు కొంచెం చేయూతనిచ్చి వాళ్ళకు కొన్ని ఉద్యోగాలను కల్పించి, ముసలి వాళ్ళకేమో కొంచెము ఆర్థికంగా సహాయం చేసి, ఎందుకంటే కొంతమంది కొడుకులు చూడరు వాళ్ళని, కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేయాలి.
అదేవిధంగా ఇక్కడ యవనస్తు యూత్ కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకు ఒక పని కల్పించాలి. ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మీరు ఊర్లలో కూడా మీరు ఎక్కడ పనిచేస్తారో అక్కడ ఆ ఏరియాలో ఏం చర్చ జరుగుతుంది ఎంపీ ఎలక్షన్స్ లో? అసలు వాళ్ళకి అవగాహన ఉందా మనం ఎవరికి ఓటేస్తే ఏం జరుగుతుంది అనేది? ప్రజల లోపల అవగాహన అనేది ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఆలోచన చేస్తలేరు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. కానీ నిజంగా గవర్నమెంట్ ఎవరు ప్రజల దగ్గరికి వెళ్ళి నిజంగా పని చేస్తున్నారు అనేది ప్రజలైతే గుర్తిస్తలేరు ఇప్పుడైతే. కానీ పబ్లిక్ ఏమవుతుంది అంటే ఈ డబ్బులకు ఆశపడి ఉచితాలకు ఆశపడి గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అంటే ఒక పార్టీకి ఓటేయాలనుకున్న వాళ్ళు డబ్బుతో ముడిపడి వేరే దానికి ఓటేసి ఫైనాన్షియల్ గా అసలు ఏం డెవలప్మెంట్ జరిగింది 10 ఏళ్లలో? ఆర్థికంగా ఎట్లా అభివృద్ధి చెందింది? భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ముందుకు పోయిందా వెనక్కి పోయిందా? మీకు తటస్థంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అటు అభివృద్ధి చెందిన దేశాలకి వెళ్ళలేదు, ఇటు బిలో పావర్టీ లైన్ కూడా వెళ్ళలేదు. ఈ అభివృద్ధి చెందుతూనే ఉంది. స్వాతంత్రం వచ్చి నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. కాబట్టి ఇంకా చాలా రంగాల్లో మన అభివృద్ధి అగ్రరాజ్యాల రష్యా, అమెరికా అట్లాంటి బ్రిటన్ మంచి మంచి దేశాల సరసన మనం ఉండాలంటే మనం అందరితో మనము ప్లస్ పబ్లిక్ ప్లస్ గవర్నమెంట్ కష్టపడి పనిచేసి మన దేశానికి ఇంకా ఎన్నో పనులు చేసి మనం కూడా ఒక అగ్రరాజ్యాల్లో ఉండాలనేది మాకు ఒక కోరిక. ఎలక్షన్ జరిగినా ఏ జరిగినా ఒకటి ఏంటంటే మన సమాజంలో చాలా పార్టీలు ఉన్నాయి. ప్రతి పార్టీ కూడా పార్టీని డెవలప్ చేసుకుని ట్రై చేస్తున్నాయి. కానీ పబ్లిక్ సమస్యల మీద పబ్లిక్ ఏం అవసరం ఉన్నది ఒక్క నా పార్టీ ఆలోచిస్తలేదు. యాక్చువల్లీ మీరు ఎడ్యుకేషన్ పరంగా యువత కరెక్ట్ ఉంటే దేశం బాగుపడుతుంది. యువతకు మీరు ఉపాధిని కల్పిస్తున్నారు. నీ పార్టీ డెవలప్మెంట్ ఎలాంటి అధికారంలో మళ్ళీ వస్తే నేను ఎట్లా గెలవాలి? ఇప్పుడు ఏ పార్టీ కూడా మాకు ఏం చేస్తలేవు సార్. ఇండియాలో ఆర్డర్ వచ్చిందంటే కంపల్సరీ బిహెచ్ఎల్ చేయాలి. ఇంతకుముందు పరిస్థితి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పివి నరసింహారావు టైంలో గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ వచ్చినప్పటి నుంచి ఎవరైనా కాంపిటేటివ్ మార్కెట్. ఇప్పుడు ఏమైందంటే ఇక మొత్తం ఓపెన్. ఇప్పుడు అంటే ఇప్పుడు చూడు పబ్లిక్ సెక్టర్లో అన్ని షేర్స్ అమ్మేసారు. మాది కూడా 63% ఉంది గవర్నమెంట్ షేర్. ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఇప్పుడు ఓఎన్జీసీ ఉంది, మెయిన్ మహారత్నాలు అన్ని షేర్స్ అమ్మేస్తున్నారు. ఇప్పుడు యువకులకు అవకాశాలు, ఉపాధి అవకాశాలు, నువ్వు మంచి ఎడ్యుకేషన్, మంచి వైద్యం ఇస్తే నువ్వు దేశ రక్షణ కూడా ఇంపార్టెంట్. అట్లానే దేశం అభివృద్ధి కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు నువ్వేం చేస్తే పెట్రోల్ 110 రూపాయలు పెడతావు కాదు కదా. అంటే ఏ పార్టీ గురించి నేను మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు ఉన్నది తక్కువ. ఇప్పుడు జిఎస్టీ పెట్టారు. జిఎస్టీ ప్రతిదాని మీద జిఎస్టీ వేస్తున్నారు. మినహాయింపు దేని మీద ఉంది? లేదు కదా. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు, నాకేం వస్తుంది అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. నువ్వు ఏం చేస్తావు, నాకు దేశం డెవలప్మెంట్ అవుతుందా, నాకు ఇది డెవలప్మెంట్ కాదు, నాకేం వస్తుంది. సో ఇక్కడ 3 ఎట్లా ఉంటుంది? వీళ్ళంతా మొత్తం ఇండియాలో అన్ని రాష్ట్రాలు అంటే భిన్నంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పుడు ఉన్న హవాలా చెప్పలేము. కానీ కాకపోతే ముగ్గురు మధ్యలో టైటే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. ఎలక్షన్ అనేది ఏంటంటే ఇట్స్ ఒక పబ్లిక్ నుంచి మన రిప్రజెంటేటివ్ని మనని చూస్ చేసుకోవడం. నా ఉద్దేశంలో ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్కి లోకల్ క్యాండిడేట్స్ అంతలా యూజ్ ఉండదు. లాస్ట్ 10 yearsలో కొన్ని ప్లసెస్ జరిగినాయి, మైనసెస్ జరిగినాయి. మన మెదక్ ఎట్లా ఉండబోతుంది మార్పు? ఎటువైపు ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంటుంది? మెదక్కి ఏ డిఫరెన్స్ ఉండదండి నా ఉద్దేశంలో. ఎవరు వచ్చినా కూడా ఏ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఇట్లాంటి అవగాహన ఉన్న వాళ్ళు కానీ కోరుకోవాలి అంటే ఏదో ఒక అరే ఇది జరిగింది గతంలో, ఇప్పుడు ఇది చేంజ్ కావాలనో లేకపోతే ఉండాలనో. ఎప్పుడైనా సరే మనకి కాన్స్టిట్యుయెన్సీలో డిఫరెన్స్ చేయదు అంటే పొలిటికల్ రూలింగ్ వాళ్ళల్లో వస్తే బెటరు అని నా అభిప్రాయం. రూలింగ్లో బీజేపీ వస్తే మన దగ్గర కూడా బీజేపీ ఉంటే బెటరు. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్, ఇండియా గ్రూప్ వస్తే ఇండియా గ్రూప్ ఉన్న వాళ్ళకి అలైన్ ఉన్న వాళ్ళు ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే కనీసం మన వాయిస్ అక్కడి వరకు తీసుకెళ్తారు. ఆ మినిస్ట్రీస్ కానీ వాళ్ళతో డెసిషన్ మేకింగ్లో కనీసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉన్నప్పుడు కానీ మన లోకల్ సెంటిమెంట్ తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇది మెదక్ పార్లమెంట్ పరిధిలో జనం అభిప్రాయం. ప్రధానంగా ఇటు గ్రామీణ స్థాయిలో సమస్యలను కావచ్చు, ఇటు పట్టణాల్లో కావచ్చు, ఇటు జిల్లా కేంద్రాల్లో కావచ్చు, ఇటు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులతో పాటు దేశ రాజకీయ పరిస్థితులపైన కూడా చర్చ జరుగుతుంది. గ్రామీణ స్థాయిలో మాత్రం ఆ స్థానిక సమస్యలను ప్రభావితం చేస్తూనే మొత్తంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆ త్రిముఖ పోరు నడిచే అవకాశం ఉందంటూ కూడా జనం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజుతో శ్రీధర్, వీస్క్ న్యూస్, సంగారెడ్డి నుండి.